జయప్రద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో శంకర్ కంటి నేత్రాలయం మరియు రోటరీ క్లబ్ అమరావతి వైద్య బృందం వారు కంటి పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 144 మంది విద్యార్థులకు పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, మరికొంతమందికి కళ్ళజోళ్లు ఉచితంగా అందించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదం స్ఫూర్తితో 2018 సంవత్సరంలో జయప్రద ఫౌండేషన్ తన సేవా కార్యక్రమాలను మొదలుపెట్టింది. జగ్గయ్యపేట నియోజకవర్గం లింగాలలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందికి సేవలందిస్తూ ముందుకు సాగుతోంది. ఫౌండేషన్ తన దత్తత గ్రామాలైన లింగాల, గంగవల్లి, పోచవరం గ్రామాల్లోని తరచుగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటుంది. వైద్య ఖర్చులకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. దత్తత గ్రామాల్లోని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఆ గ్రామంలో పేదలు ఎవరు చనిపోయినా మట్టి ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల తక్షణ సాయం అందిస్తుంది. మరియు నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు అందిస్తుంది. ఆయా గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి పళ్ల మొక్కలు, కూరగాయ విత్తనాలు, సేంద్రియ ఎరువులు అందిస్తుంది. దత్తత గ్రామాల్లోని ఆ గ్రామాల సమీపన వరదలు వచ్చినప్పుడు బాధితులకు కావలసిన ఆహారం, నిత్యావసర వస్తువులు ఫౌండేషన్ ద్వారా అందిస్తుంది. ఆయా ప్రాంతాల్లో సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మండల స్థాయి ముగ్గులు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించి ప్రోత్సహిస్తుంది జయప్రద ఫౌండేషన్. అలాగే చిన్నారులకు సామూహిక లింగాల శివాలయంలో భోగిపళ్ల కార్యక్రమం నిర్వహిస్తుంది. భోగి మంటలు, గంగిరెద్దుల కోలాటాలు, హరిదాసులు, గాలిపటాలు లాంటి వాటితో మున్నేటి ఒడ్డున వైభవంగా నిర్వహిస్తుంది. ప్రతి మహిళ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి కొన్ని వందల మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. మండల కేంద్రమైన వత్సవాయి జిల్లా పరిషత్ పాఠశాలలో తరచుగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ శిబిరాల్లోని జనరల్ డాక్టర్స్ తో పాటు నేత్ర, దంత వైద్య పరీక్షలు కూడా చేయించారు. ఉచిత కళ్ళజోళ్లు, బ్రష్లు, పేస్ట్లు, మౌత్ వాష్లు, మందులను ఉచితంగా అందిస్తుంది జయప్రద ఫౌండేషన్. ఈ పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి, రౌండ్ టేబుల్ వారితో కలిసి ఫౌండేషన్ డిజిటల్ క్లాస్ రూమ్లు, బాలబాలికలకు టాయిలెట్లు కట్టించడం జరిగింది. స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం కోసం ఆర్ఓ మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కమ్మ సేవా సమితి వారు నిర్వహించిన వైద్య శిబిరానికి ఉచిత మందులు పంపిణీ చేయడమైంది. సర్వేంద్రియం నయనం ప్రధానం అని కంటి యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పడంతో పాటు కంటి వ్యాధుల పట్ల అవగాహన కలిగిస్తూ జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి ఫౌండేషన్ సంకల్పించిందని ఫౌండేషన్ చైర్మన్ జనార్దన్ గారు అన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.